ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరులో పుష్కరిణికి మరమ్మతులు పూర్తి. శాస్త్రోక్తంగా వాస్తు హోమం, తీర్థ సంప్రోక్షణం. తిరుపతిలోని రవాణా కార్యాలయంలో ఆయుధ పూజ, టీటీడీ వాహనాలకు శాస్త్రోక్తంగా పూజలు. శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవికి ఊరేగింపు. విశేష అలంకరణలో భక్తులకు అమ్మవారి కటాక్షం. శ్రీ పద్మావతి అమ్మవారు నెలవైన తిరుచానూరు క్షేత్రం. దర్శన విధి విధానాలతో భక్తులకు టీటీడీ సౌకర్యాలు. తిరుచానూరు క్షేత్రంలోని పద్మసరోవరం పుష్కరిణిలో శుక్రవారం రాత్రి ఆగమోక్తంగా వాస్తు హోమాన్ని నిర్వహించారు. ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని, చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకుని శ్రీ పద్మావతి అమ్మవారు ఆవిర్భవించిన పద్మసరోవరం పుష్కరిణిని 9 కోట్ల రూపాయల నిధులతో టీటీడీ ఆధునీకరించింది. ఈ సందర్భంగా ఆగమ పండితులు, అర్చకులు శుక్రవారం రాత్రి అమ్మవారి ఆలయంలోని యాగశాలలో యజమాన సంకల్పం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత వేద వాయిద్య ఘోష నడుమ అర్చకులు పంచమి తీర్థం మండపానికి చేరుకున్నారు. అక్కడ సిద్ధార్థ పుష్ప అక్షతలతో మహాసుదర్శన మంత్ర జపం, నువ్వులతో లిఖించబడిన వాస్తు పురుషుని ఆవాహన, ఆరాధన, అగ్ని ప్రతిష్ఠ, స్త్రీ పురుష సూక్త హోమాలను నిర్వహించి వాస్తు పురుషుడిని అగ్నిలో ఆవాహనం చేసి నువ్వులతో వాస్తు హోమం నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి సమర్పించి పర్యాగ్నికరణం చేసి పుణ్యాహవచన తీర్థ ప్రోచన చేశారు. తిరుపతిలోని టీటీడీ రవాణా విభాగం కార్యాలయంలో శనివారం ఆయుధ పూజ ఘనంగా జరిగింది. ముందుగా రవాణా విభాగానికి చేరుకున్న టీటీడీ జేఈఓలు సదా భార్గవి, వి వీరబ్రహ్మణులకు ట్రాన్స్పోర్ట్ జీఎం శేషారెడ్డి, ఇతర అధికారులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రవాణా విభాగంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత రవాణా విభాగం కార్యాలయంలో శ్రీవారి ధర్మరథాలు, బస్సులు, ఇతర వాహనాలకు ఆయుధ పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి అద్భుత దర్శనం భక్తులను భక్తి పరవశులను చేసింది. అమ్మవారి మహాతేజో విరాజిత మూర్తిని పట్టు పీతాంబరాలు, పరిమళ భైత పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చారు. షోడశోప కైంకర్యాలతో అమ్మవారిని సేవించిన అనంతరం మేళతాళాలతో అమ్మవారికి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అర్చకులు మహామంగళ హారతులు అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో అమ్మవారిని దర్శించుకుని తరించారు. భ్రమరాంబా శుభములనీయవే, శ్రీ ప్రసూనాంబ కరుణిల్చరావే. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం భారత మాజీ రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు దర్శించుకున్నారు. వైకుంఠం 1 నుండి కుటుంబ సభ్యులతో కలిసి మహద్వారం వద్దకు చేరుకున్న వెంకయ్య నాయుడుకు ఆలయ డిప్యూటీఓ లోకనాథం సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి శ్రీవారి ప్రసాదాలను, టీటీడీ క్యాలెండర్, డైరీ, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులను అందజేశారు.
అంతకుముందు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడును టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి శనివారం ఉదయం తిరుమలలోని రచన అతిథి గృహంలో గౌరవపూర్వకంగా కలిసి పలు పుస్తకాలను అందజేశారు. చిత్తూరులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో భగవద్ రామానుజుల విగ్రహ ప్రతిష్ఠ జరిగి 100 సంవత్సరాలు అయ్యింది. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణులకు విశేష ఆరాధనలు జరిపారు. ఆపై రామానుజుల వారి సన్నిధిలో అష్టోత్తర శత కలశ స్థాపన, విశ్వక్సేన పూజ, పుణ్యహోవాచనం, కలశారాధన, నారాయణ హోమం తదితర వైదిక క్రతువులను పాంచరాత్ర ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆపై రామానుజుల వారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో గంగాళంలో పవిత్ర జలాలను నింపి శాస్త్రోక్తంగా తీర్థవారి ఉత్సవాన్ని నిర్వహించారు. కడపలోని శ్రీ వీరాంజనేయ సహిత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ఆశ్వయుజ మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడికి అర్చకులు సంకల్ప పూజ, గణపతి పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అభిషేకానంతరం పుష్పమాలలు, స్వర్ణాభరణాలను అలంకరించి స్కంద అష్టోత్తరాలతో పూజలు నిర్వహించారు. సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి నెలవైన తిరుచానూరు క్షేత్రం అభివృద్ధి పథంలో నవ్య శోభను సంతరించుకుంటోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన విధి విధానాల్లో ఎప్పటికప్పుడు టీటీడీ చేస్తున్న మార్పులు భక్త లోకానికి ఎంతో ఉపయుక్తంగా మారుతున్నాయి. కొత్తగా అమ్మవారి సన్నిధిలో సుభదం దర్శనంతో పాటు బ్రేక్ దర్శన సౌకర్యాన్ని టీటీడీ భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. స్వతంత్ర లక్ష్మిగా, వీరలక్ష్మిగా తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారు కొలువై పూజలందుకుంటున్నారు. ఎంతో పురాణ ప్రాభవం, చారిత్రక ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న హరిదేవేరి నెలవైన తిరుచానూరుకు నిత్యం భక్తులు వేలాదిగా తరలివస్తుంటారు. ఈ క్రమంలో తిరుమల క్షేత్రం తరహాలోనే తిరుచానూరులోనూ టీటీడీ ఉన్నతాధికారులు భక్తుల కోసం సకల వసతులను కల్పిస్తున్నారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశగా శ్రీ పద్మావతి అమ్మవారు నెలవైన తిరుచానూరు క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల రద్దీకి అనుగుణంగా విశేషంగా మౌలిక సదుపాయాలను కల్పించి దర్శన విధి విధానాల్లో మార్పులు తీసుకొచ్చింది. తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత దర్శనం, 50 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, సుభదం ప్రవేశ దర్శనం, వేదాశీర్వచన సేవ, కుంకుమార్చన సేవ, బ్రేక్ దర్శనం అందుబాటులో ఉన్నాయి. అలాగే నిత్య సేవలైన సుప్రభాతం, సహస్ర నామార్చన, కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, ఏకాంత సేవలు భక్తులు పొందవచ్చు. ఇందుకోసం ఆలయం వెలుపల ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లలో 200 రూపాయల సుపథం దర్శనం, 250 రూపాయల కుంకుమార్చన, 250 రూపాయల బ్రేక్ దర్శనం, 500 రూపాయల వేదాశీర్వచనం టికెట్లను పొందవచ్చు. గేట్ 3 నుండి వచ్చే భక్తులకు 50 రూపాయల దర్శనం, 200 రూపాయల సుపథం దర్శనం టికెట్లను అందుబాటులో ఉన్నాయి. కాగా ఆన్లైన్, ఆఫ్లైన్లలో భక్తులు 200 రూపాయల సుపథం ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు నిత్య సేవలను పొందే విధంగా టీటీడీ సౌకర్యాన్ని కల్పించింది. సుపథం ప్రత్యేక దర్శనం టికెట్లు
ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు అందుబాటులో ఉంటాయి. బ్రేక్ దర్శనం టికెట్లు పొందిన భక్తులు ప్రతిరోజు ఉదయం 11:30 నుండి 12 గంటల వరకు, కుంకుమార్చన సేవ టికెట్లు పొందిన భక్తులు సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఉచిత దర్శనం నుండి ఏ దర్శనం టికెట్ మీదైనా అమ్మవారిని దర్శించుకునే భక్తులు 500 రూపాయలను చెల్లించి ఆశీర్వాద మండపంలో వేదాశీర్వచనం పొందవచ్చు. ఆయా దర్శనాలతో పాటు విఐపీలు, ఆలయ సిబ్బంది, టీటీడీ ఉద్యోగులకు సంబంధించి ఆలయం ఎదుట, ఆలయం లోపల ప్రవేశ మార్గాలను టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానంతరం భక్తులందరూ తీర్థం, శఠారి, కుంకుమ ప్యాకెట్లు, అమ్మవారి ప్రసాదాలను పొందవచ్చు. అలాగే అమ్మవారి అమృత కలశం లడ్డూ ప్రసాదం, వడలు కావలసిన భక్తులకు ఆలయం లోపలే ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో లడ్డూ ధర 25 రూపాయలు, వడ ధర 20 రూపాయలుగా నిర్ణయించారు. ఇక్కడ టికెట్లు పొందిన భక్తులు ఆలయం వెలుపల ఉన్న లడ్డూ కౌంటర్ వద్ద లడ్డూ, వడలను తీసుకోవాల్సి ఉంటుంది. భక్తులనే భగవంతుడి స్వరూపంగా భావించే టీటీడీ ఎప్పటికప్పుడు దర్శన విధి విధానాల్లో తీసుకొస్తున్న మార్పుల పట్ల ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడొక చిన్న విరామం. తిరుమల శ్రీవారి పుష్పయాగం నవంబర్ 19వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు. పుష్పయాగంలో పాల్గొనదలిచిన భక్తులు 700 రూపాయలు చెల్లించి ఆన్లైన్లో టికెట్లు పొందవచ్చు. నవంబర్ 4వ తేదీన ఉదయం 10 గంటలకు 1000 టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. టికెట్ పొందిన భక్తులను నవంబర్ 19వ తేదీ ఉదయం 8 గంటలకు సుపథం ద్వారా అనుమతిస్తారు. సేవలో పాల్గొన్న భక్తులకు చిన్న లడ్డు, రవికె, కండువా అందజేస్తారు. టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in ద్వారా టికెట్లు పొందవచ్చు. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం పద్మావతి అమ్మవారికి ఊంజల్ సేవను వేడుకగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి ఊయలలో ఆసీనులను చేశారు. అనంతరం వేద పారాయణం, మంగళనాదస్వరం, భక్తి గీతాలాపన నడుమ అమ్మ శ్రీ పద్మావతీదేవి ఊంజల్ సేవ వైభవపేతంగా జరిగింది. కడప నగరంలోని అమ్మవారిశాల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి అభిషేకం జరిగింది. అనంతరం స్వర్ణ చీరతో అమ్మను అలంకరించి శ్రీచక్ర నవావరణ అర్చన జరిపారు. అలాగే శ్రీ వాసవిదేవి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా ఆలయ ప్రాంగణంలో కొలువు తీర్చి సామూహికంగా కుంకుమార్చనలతో సేవించారు. ఆపై అమ్మవారికి ప్రాకారోత్సవం నేత్రపర్వంగా జరిగింది.
చిత్తూరు బ్రాహ్మణ వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మాసోత్సవాల్లో భాగంగా అభిషేక సేవ జరిగింది. ముందుగా అమ్మవారి మూలమూర్తికి, ఉత్సవమూర్తికి పవిత్ర జలాలు, ఆపై పంచామృతాలు, అలాగే ఫలరసాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో అర్చకులు సంప్రదాయబద్ధంగా అభిషేకాలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వాసవి హోమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతపురం జిల్లా నారాయణపురంలోని వేదమాత శ్రీ గాయత్రీదేవి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పంచముఖ శ్రీ వేద గాయత్రీదేవి దివ్యమంగళమూర్తిని దేదీప్యమాన అలంకరణలతో ప్రత్యేకంగా కొలువు తీర్చారు. అనంతరం విశేషంగా ఆరాధనలు జరిపారు. అలాగే అమ్మవారి ఉత్సవమూర్తికి ఆలయ ప్రాంగణంలో ఊంజల సేవను నిర్వహించారు. ఆపై అమ్మవారికి మహానివేదనలు, మహామంగళ నీరాజనాలు అందజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని బాపూజీ వాణిజ్య సముదాయం ఉత్సవం సుగంధాలతో పరిమళించింది. ఇక్కడ నెలవై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో సహస్ర కలశాభిషేకోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించిన తరువాత సహస్ర కలశాలలోని పవిత్ర ద్రవ్యాలతో స్వామివారి ధ్రువమూర్తి, రజిత భోగ శ్రీనివాసమూర్తి, స్వామివారి మూలమూర్తి, ఉత్సవమూర్తులకు ఘనంగా అభిషేకం నిర్వహించి మహామంగళ హారతులను సమర్పించారు. అనంతరం ఆ పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. సేవింపరు జనులాలా చేరి మొక్కరో, సేవింపరు జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పుష్పార్చన కార్యక్రమాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారికి సుందరంగా అలంకరణ చేసి చక్కటి వేదికపై కొలువుదీర్చారు. వివిధ రకాల వర్ణ శోభిత పుష్పాలతో భాజా భజంత్రీల నడుమ పుష్పార్చన నిర్వహించి నివేదన హారతులు అందజేశారు. భక్తులు కుసుమ శోభితంగా అనుగ్రహించిన స్వామి అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పుట్టపాసంలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో గోపూజోత్సవం ఘనంగా జరిగింది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సకల దేవతా స్వరూపమైన గోమా తల్లికి అర్చకులు పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలను జరిపారు. గోమాతకు భక్తులు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆంజనేయ సుతుని సన్నిధిలో ప్రణమిల్లి భక్తులు భక్తి ప్రపత్తులతో కుంకుమార్చనలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం రామకృష్ణపురంలో స్వధర్మ సభ విద్యా శక్తిపీఠం ఆధ్వర్యంలో రాజశ్యామల మహాయజ్ఞం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కలశ పూజ, పుణ్యాహవచనం, కంకణ ధారణ, నవగ్రహ పూజ, మండపారాధన, అగ్ని ప్రతిష్ఠ, లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమాలను నిర్వహించారు. అనంతరం రాజశ్యామల హోమం జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 66,048 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,666 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,25,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం.
తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.